ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు. ఈ ఉగాదికి ఇలా నేతి బొబ్బట్లను ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా చక్కగా పొంగుతూ వస్తాయి. బొబ్బట్లు అస్సలే సాగవు. పూర్ణం కానీ పిండి కానీ అస్సలే మిగలవు. ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా మనకి బొబ్బట్ల రెసిపీయే గుర్తొస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక బౌల్లో 1 కప్పు శనగపప్పును వేసుకొని శనగపప్పును నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత పప్పు మునిగేదాకా వాటర్ని అయితే పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పప్పును నానబెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మైదాపిండి తీసుకోవాలి. బొబ్బట్లు కలర్ఫుల్గా కనబడడానికి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, మన బొబ్బట్లు సాగకుండా ఉండడానికి 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ లేకుంటే మనం గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిని మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా నూనెని కానీ నెయ్యిని కానీ రాసి ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ముందుగా నానబెట్టిన పప్పును అందులో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పుని ఇలా ప్రెస్ చేస్తే ఇంత సాఫ్ట్గా ఉడకాలి. 1 కప్పు పప్పుకి మనకు 1 కప్పు బెల్లం సరిపోతుంది. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పుని ఈ బెల్లాన్ని మంచిగా మిక్స్ చేసి మిక్సీలో కొంచెం కొంచెం పప్పును తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కడాయిలో వేసుకొని సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి. పూర్ణం అడగంటకుండా ఉండడానికి ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పూర్ణాన్ని కడాయి అంచుల వెంబడి అని కాసేపు వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పూర్ణం అనేది జారకుండా ఉంటుంది. బొబ్బట్లు చేసినప్పుడు పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని చూడండి, చుట్టూరంగా ఆయిల్ తేరింది కదా, పిండి కూడా సాఫ్ట్గా నానింది. ఇందులో నుండి కొంచెం కొంచెం పిండి తీసుకొని క్రాక్స్ లేకుండా ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోండి. పూర్ణాన్ని చూడండి కరెక్ట్గా సెట్ అయింది కదా. పూర్ణాన్ని కూడా ఒక చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకోండి. పూర్ణం ముద్ద ఉన్ను పిండి ముద్ద ఒకే సైజులో ఉండే విధంగా చూసుకోండి. పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి అందులో పూర్ణాన్ని పెట్టి పూర్ణం అనేది బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేయండి. ఇప్పుడు బటర్ పేపర్ కానీ ఇలా పాలిథిన్ కవర్ కానీ తీసుకొని దానికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ముందుగా పూర్ణం పెట్టుకున్న ముద్ద కూడా చుట్టూరుగా నూనెగా నెయ్యి కానీ అప్లై చేసి దానిపై కవర్ పెట్టి ఇలా నిదానంగా ఒత్తుకోవాలి. మనకు కావాల్సినంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. పూర్ణం బయటికి వస్తుందని భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలా బయటికి అలా కనిపిస్తుంది అంతే. ఇప్పుడు పెనాన్ని వేడి చేసుకొని ఈ చపాతీని దాని మీద వేసి చుట్టూరంగా నెయ్యి వేసుకొని ఇప్పుడు మళ్ళీ తిప్పుకొని నెయ్యి అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తే చక్కగా పొంగుతుంది. ఎంత రుచికరమైన ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెడీ అయినట్టే. ఈ ఉగాదికి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ బొబ్బట్లు నెయ్యిలో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. 1-2 తినేవారు కూడా 4 అయినా తినగలుగుతారు. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.